అదృష్టతానికి ఒక గ్యారెంటీ ఉంటుంది. శక్తి ఇస్తుంది కదా మనిషికి, ఎనర్జీ. విపరీతమైన ఎనర్జీ. ఒకటే మీరు ఇందాక మాట్లాడుకున్నప్పుడు చాలామంది డిప్రెషన్లో ఉన్నారు స్వామి, నేను చూస్తున్నాను అవన్నీ చెప్పారు. అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి, 9 రోజుల తర్వాత నుంచి వాళ్ళకి పొద్దున్నే లేస్తే డ్యాన్స్ వేయాలనిపిస్తుంది వాళ్ళకి. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ సక్సెస్ ఉంటుంది. ఎవరైనా వాళ్ళకి ఇందాక చెప్పాను చూసారా, వాళ్ళ మనసులో ఏది కోరుకుంటే అది అవుతుంటుంది. చింతామణి అంటారు దాన్ని. తంత్ర సిద్ధి, తంత్ర మంత్రం ఉంటుంది అన్నారు, ఒకసారి అది చెప్పరు? అది ఆది శంకరాచార్యుల వారి తంత్రం అమ్మ. మేము 300 సంవత్సరాల నుంచి గురు పరంపరంగా మేము అది ఆ తంత్రం మీరు చదివినా మంత్రం మీరు చదివినా మీకేం పని చేయదు. అది మేము ఇవ్వాలి అంటే గురుముఖంగా. అంటే మాకు ఆజ్ఞ ఇచ్చే శక్తి ఉంది. ఇప్పుడు సంతకం అనేది ఎవరైనా పెడతారు, కానీ కలెక్టర్ గారు సంతకం పెడితేనే అది చెల్లుబాటు అవుతుంది. మీరు కూడా 12 సంవత్సరాలు నేను మీకు ఇచ్చిన తర్వాత మీరు కూడా 12 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఎవరికైనా ఇవ్వచ్చు. 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన సాధన చేసిన తర్వాత మేము ఇస్తాము. తర్వాత 12 సంవత్సరాల తర్వాత మీకు కూడా ఇచ్చే శక్తి వస్తుంది. మేము ఇచ్చిన తర్వాత ఎందుకు పనిచేస్తే అంటే అది అందుకే ఇప్పుడు అదృష్టరత్నాలు అందరూ ఇవ్వచ్చు కదా, నవరత్నాలు అందరూ ఇవ్వచ్చు కదా అంటే గురు పరంపర ఉండాలి. ఎవరికైతే ఇచ్చే శక్తి ఉండాలి. మీకు ఇచ్చే గురువు చాలా గొప్పోడై ఉండాలి. వాడికి ఒక మంచి కారు ఉండాలి, మంచి మేడ ఉండాలి, మంచి దేవాలయం ఉండాలి, ఒక 1,00,000 మందిని బాగు చేసి ఉండాలి, వాడి పేరు చెప్తే ఎక్కడికి వెళ్ళినా కూడా దండం పెట్టాలి. అట్లాంటి వాళ్ళ దగ్గరే అదృష్టరత్నం తీసుకున్న శిష్యరకం చేసినా చేయాలి. శివుడు పార్వతితోటి మంత్రశాస్త్రం గురించి చెప్పేటప్పుడు దీని గురించి వివరంగా చెప్తాడు. ఎలాంటి గురువు ఉండాలి, శిష్యుడి లక్షణాలు, గురువు లక్షణాలు. గురువు ఫుల్ సక్సెస్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఒక గుండెకి ఆపరేషన్ చేయించుకోవాలని అనుకోండి, మన కొడుకు అల్లుడు ఎవరో ఒకడు ఉన్నాడని మనం వెళ్ళి చేయించేసుకోం. ఎవరైతే మనకి సంబంధం లేకపోయినా కూడా ఎవరి దగ్గరికి వెళ్తే గుండె ఆపరేషన్ 100% ఎవరైతే సక్సెస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రమణ యోగి లాల్జీ దగ్గరికి వెళ్తే బాగుపడతాం అనేది ఒక గ్యారంటీ అంతే.